బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, గణపతి దత్త ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, ఇప్పుడు నరదిష్టి గానీ కంటి దిష్టి గానీ ఇలా తగిలినప్పుడు మనకి అసలు ఏ విధంగా తెలుస్తుందండి? ఒకవేళ తెలిసినప్పుడు మనం ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిది? నరదిష్టి కావచ్చును, అదేవిధంగా కనుదిష్టి కావచ్చును అనేటువంటిది ఎంతో డేంజర్ వాస్తవానికి కూడా. అంటే కొందరు అనుకుంటూ ఉంటారు, నాకు ఎంత అసలు ఏ వస్తువు కొన్నా లేదా అందంగా తయారైనా ఊరికే దిష్టి తాకుతుంది. లేదా కొంతమంది తల్లులు అనుకుంటారు, మా పాప ఎంతో అందంగా ఉంది, చక్కగా తయారై బయటికి వెళ్ళిందంటే దిష్టి తాకుతుంది అనేటువంటి విషయం. కానీ ఇలా చాలా రకాలుగా, అంటే ఇందులో మనము ఆల్ ఆఫ్ సడన్గా రాత్రి ఒక కొత్త కారు కొని ఇంటి ముందు పెట్టినా కూడా ఇంటి పక్కన మన చూపు మనం విన్నాం కదా. ఒక 2 వీలర్ కొన్నా కూడా మన చూపు మనం విన్నే ఉంటుంది. అది ఇంటి పక్కవాడ, లేదా మన బంధువుల, లేదా మన స్నేహితుల, ఇందులో వీరి నుండే మనకు నెగిటివిటీ అనేటువంటిది మొదలవుతుంది, ఎక్కడో కాదు. మరి ఈ యొక్క నెగిటివిటీ అసలు ఉన్నదా లేదా అనేటువంటి విషయం కానీ, మరి మనకు ఈ యొక్క కనుదిష్టి తాకింది అనేటువంటి విషయాన్ని కానీ నిర్ధారణ చేసుకోవడానికి మనకు ఒక 2-3 విషయాలు చెప్తాం. ముందుగా వీరికి కళ్ళు తిరిగినట్టుగా అవుతాయి తగిలినప్పుడు. ఊరికే మంచిగా ఉండేటువంటి వారే ఇప్పుడు లో బీపీ అయితే ఏ విధంగా అవుతుందో ఒళ్ళు తిరిగినట్టుగా ఆ విధంగా అవుతుంది. అసలు మైండ్ పనిచేయదు, ఏం చేయాలి అనేటువంటి ఆలోచన కానీ అసలు మైండ్ అనేటువంటిది పనిచేయదు. ఎక్కువగా కూడా తేపులు వస్తూ ఉంటాయి, అంటే ఆవలింతలు ఎక్కువగా కూడా రావడము, కళ్ళు తిరిగినట్టుగా అవ్వడము, ఎవరో నెట్టేసినట్టుగా అయ్యేటువంటి పరిస్థితి కూడా అవుతుంది. విపరీతమైనటువంటి నరదిష్టి తాకుతుంది, కనుదిష్టి. ఇక ఇలాంటి సిచ్యువేషన్స్ ఏర్పడడం కానీ, అంటే ఎంతో పిచ్చి ఆలోచనలు కానీ ఒక పిచ్చి పట్టినటువంటి విధంగా కూడా అయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఏనా అయితే మీరు అబ్జర్వ్ చేయండి, కొన్ని సందర్భాలలో ఒక ఆదివారం రోజు కానీ లేదా గురువారం రోజు కానీ ఎక్కడైనా 3 కూడలులు కలిసి ఉండేటువంటి ప్రదేశంలో సాయంకాలం మీరు చూసినా అక్కడైనా నిమ్మకాయలు కానీ లేదా అదిష్టి తీసి పడేస్తూ ఉంటారు అక్కడ, విన్నారా? కనుక ఇదంతా కూడా దిష్టి దోషానికి సంబంధించింది. ఒక పవర్ అనేటువంటిది జనరేట్ అవుతూ ఉంది ఖచ్చితంగా కూడా, ఎవరు నమ్మినా నమ్మకుండా. కనుక మనకు ఈ విధమైనటువంటి పరిస్థితి వాటిల్లింది అనుకున్న ఆ విధంగా ఇప్పుడు మనం చెప్పినటువంటి విధంగా ఆవలింతలు కానీ మైండ్ పని చేయకపోయేటువంటి పరిస్థితి కానీ ఉండేటువంటి సందర్భాలలో కేవలము వీరు సింపుల్గా చేసుకునేటువంటి రెమెడీ మనం చెప్తాం ఈరోజు. ఒక 5 లవంగాలను తీసుకోవాలి. 5 పువ్వుతో చక్కగా ఉండేటువంటి లవంగాలు, 5 లవంగాలను ఈ 3 వేలతో చక్కగా కూడా పట్టుకొని, మనస్సులో ఎలాంటి ఆలోచనలు ఉన్నా కూడా వాటిని కాస్త స్టాప్ చేసుకుంటూ ఈ 5 వేళ్ళతో 5 లవంగాలను కూడా పట్టుకొని మీ యొక్క నొసల మీద ఈ విధంగా ఒక 2 నుండి 3 నిమిషాలు అనుకోండి, మీరు 2 నుండి 3 నిమిషాలు ఆ యొక్క లవంగాలను పైన ఇట్లా మర్దన చేస్తూ ఉండండి. 2 నుంచి 3 నిమిషాలు ఆ విధంగా చేసిన తర్వాత ఈ లవంగాలను ఒక చిన్న మట్టి పాత్రలోకి తీసుకోండి. మట్టి పాత్రలోకి తీసుకొని అందులో ఒక 3 అంటే 3 కర్పూరం వేయండి. కర్పూరం వేసి దానిని వెలిగించండి, బర్న్ చేయండి. ఓకే, బర్న్ అయిన తర్వాత ఆ లవంగాలు కూడా బర్న్ అయిపోతాయి, కాస్త పొడి అనేటువంటిది వస్తుంది.
ఈ యొక్క పొడిని ఎవరు కూడా తొక్కకుండా గాలిలో కన్నా విసిరేయండి, ఉఫ్ఫనన్నా ఉదండి, జస్ట్ గాలిలో కన్నా, లేదా ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ లేదా పారే నీటిలో కానీ వేయండి కేవలం పొడిని. మీకు ఏదైతే నరదిష్టి ఉందో లేదా ఇప్పుడు మనం చెప్పినటువంటి కనుదిష్టి ఉందో దాని నుండి చాలా తొందరగా మరలా కొన్ని రోజుల వరకు కూడా ఇబ్బంది అనేటువంటిది కుదరకుండా ఉంటుంది. ఎప్పుడైనా కూడా ఈ విధమైనటువంటి పరిహారాన్ని చేసుకున్నట్టయితే మంచి ఫలితం ఉంటుంది. చాలా చక్కగా తెలియజేశారండి, ధన్యవాదాలు. మహాదేవ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.